నా ప్రేమ కథకి నేనే కదా విలను, నా రాత నాది తప్పు ఎవరిదనను. కిట్టు ఆగు, నీతో మాట్లాడాలి. కిట్టు, హ్మ్? నేను నీతో మాట్లాడాలి. ఈ రోజు నేను షాప్కి సెలవు, ఏమైనా ఉంటే రేపు వచ్చి మాట్లాడు. అరే ఆగు కిట్టు, సారీ. హ? దేనికి? అదే మార్నింగ్ అలా మాట్లాడాను కదా, దానికి. ఇందులో నీ తప్పే ఉంది. నేనే నా స్థాయికి మించి ప్రేమించాను. హ్మ్. మనసు వెళ్ళిన ప్రతి చోటికి మనుషులు రారని నువ్వే ప్రూవ్ చేసావు. అలా అని ప్రేమ వంకాయ తోట. అలా కాదు. అయ్యో మేడం, ఏం చేస్తున్నారు? నేను ఆఫ్టర్ ఆల్ మెకానిక్ని. నా బట్టలు చూడండి వాసన వచ్చేస్తున్నాయి. మీరు వెళ్ళండి, మీ స్థాయి ఉన్న వాళ్ళని హక్ చేసుకోండి. మా గోమ గుడిసింది. నేను ఎవరిని పడితే వాళ్ళని హక్ చేసుకునే దానిలా కనిపిస్తున్నానా? ఐ లవ్ యూ కిట్టు. ఈరోజు నేను నీతో అలా మాట్లాడడానికి కారణం మా అన్నయ్య. నువ్వు నన్ను డ్రాప్ చేయడం మా అన్నయ్య చూసేశాడు. అందుకే నీకేమవుతుందో అన్న భయంతో అలా మాట్లాడాను, అంతే కిట్టు. ఏంటి సత్య, నువ్వు ఏదైనా ప్రాబ్లం ఉంటే నాతో చెప్పాలి కానీ నీలో నువ్వే బాధపడి నన్ను బాధ పెడితే కరెక్ట్ కాదు. సర్లే, అయిందేదో అయింది కానీ ఇప్పుడు చెప్పేసి. ఏం చెప్పాలి? అదే ఐ లవ్ యూ. ఇంతకు ముందే కదా చెప్పాను. తూచు, ఇందాక నేను ప్రిపేర్డ్గా లేను, మళ్ళీ చెప్పాలి నాకు. చెప్పే. ఏదేమైనా అబ్బాయిలకి ఒకసారి చెప్పడమే గొప్ప. ఇన్నిసార్లు అంటే కష్టం అప్పా. నేను చెప్పేశాను, నువ్వే చెప్పాలి. మళ్ళీ నేనే చెప్పాలా? మనకు అచ్చిరాదే ఈ బంపర్ కూడా మనకే. ఏమవుతున్నాడు? ఏది రింగ్ లేదు, ఈ నట్టు ఉంది, ఓకేనా? పర్లేదు. ఐ లవ్ యూ సత్య. ఈజీగా షోరూమ్ ప్లాన్ చేసేద్దాం. కృష్ణ, ఎవరిది? కనబట్లేదే. రాధా. రాధానా? తనెవరు? నా మరదలు. ఇది వచ్చిందండి. ఇక నా ఇంజన్ షెడ్కే.